హై వ్యూవర్స్. కొద్ది నెలల క్రితం ఆంధ్రప్రదేశ్లో ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగున్నాయి. అది కూడా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీకి సంబంధించి 3 గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలు కూడా టీడీపీ క్లీన్ స్వీప్ చేసేసింది. అప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి గారిని మీడియా మిత్రులు అడుగున్నారు, ఏంటి సజ్జల గారు అసలు మొత్తం వైసీపీ గాలి వీస్తున్నారు, అసలు జగన్మోహన్ రెడ్డి పరిపాలన అద్భుతంగా ఉందన్నారు, ఓట్లు మొత్తం మీకే పడతాయి అన్నారు, తీరా 3 ఎమ్మెల్సీ స్థానాలు కూడా టీడీపీ వాళ్ళే కైవసం చేస్తారు, అది కూడా వైసీపీ కంచు కోటలైనటువంటి కర్నూలు, కడప, అనంతపురంలో మొత్తం వీళ్ళే కొట్టేశారండి టీడీపీ వాళ్ళు, ఏంటి అసలు విషయం అని చెప్పేసి అన్నారు. అప్పుడు మన సజ్జల గారు అన్నటువంటి మాట అందరిని బెత్తరపోయేటట్టు చేసింది. ఎందుకంటే మా ఓటర్లు వేరే ఉన్నారు, వీళ్ళు మా ఓటర్లు కాదన్నారు. ఎవరు స్వామి మీ ఓటర్లు అని చెప్పేసి అనుకుంటే ఆ సమయంలో కొన్ని వీడియోస్ వైరల్ అయింది. నాకు తెలిసి రీపోలింగ్ కూడా పెట్టారు తిరుపతిలో. వాళ్ళు అసలు 7వ తరగతి, 8వ తరగతి, 9వ తరగతి గ్రాడ్యుయేషన్ కూడా చదివిందిలే, వాళ్ళని గ్రాడ్యుయేట్ ఓటర్లు అని చెప్పేసి క్యూలో నించోబెట్టారు. వాళ్ళు ఓట్లు నమోదు చేసి మరి ఓహో వీళ్ళ అని చెప్పేసి ఎటకారంగా అంతా అన్నారు. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్పానంటే, ఇప్పుడు నేను చెప్పబోతున్నటువంటి న్యూస్లో సర్వేకి సంబంధించి వైసీపీ వాళ్ళు అబ్బే వీళ్ళు మా వాళ్ళు కాదు, వీళ్ళు సర్వే కరెక్ట్ కాదని చెప్పడానికి స్కోప్ లేదు ఇక్కడ. గతంలో 2019 ఎన్నికలకు ముందు వైసీపీ అవుట్ ఆఫ్ 175 అసెంబ్లీ స్థానాలలో ఎన్ని అసెంబ్లీ స్థానాలు గెలుస్తారు, 25 లోక్సభ స్థానాలలో ఎన్ని లోక్సభ స్థానాలు గెలుస్తారు అని చెప్పినటువంటి సర్వేలలో ద బెస్ట్ చెప్పింది ఈ ఆత్మసాక్షి సర్వే వాళ్ళే. ఈవెన్ మొన్న గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలు కూడా టీడీపీ క్లీన్ స్వీప్ చేస్తారని చెప్పింది వాళ్ళే. వాళ్ళలో క్రెడిబిలిటీ అనేది ఉంది. గతంలో నా ఫేస్బుక్ పేజ్ మీద నేను ఓపెన్గా చెప్పాను. కొన్ని సర్వేస్ కొంతమంది సర్వేల పేరుతో ఆ రిపోర్ట్లు ఈ రిపోర్ట్ నివేదికలు ఇస్తూ ఉన్నారు, వాళ్ళకన్నా చిలక జోషం చెప్పుకున్నాడు బెటర్ స్వామి. కనీసం ఆ చిలక జోషం వాళ్ళు వారి యొక్క వృత్తి మీద గౌరవం చూపిస్తారు, ఆ చిలక ఏదైతే తీసిద్దో బయటికి దాన్ని చూసే చెప్తారు. ఇక్కడ వాళ్ళు అలా కాదు, సర్వేలు చేయరు, ఏం చేయరు, ఆఫీసులో అన్ని కూర్చొని వాళ్ళ తగ్గట్టుగా ఇస్తూ ఉంటారని. అలా ఈ మధ్యకాలంలో వైసీపీకి సంబంధించి కొంతమంది సర్వేలు అని చెప్పేసి ఇస్తూ అసలు ఆకాశానికి ఎత్తేస్తున్నారు వైసీపీని. రియాలిటీ చూసుకోవాలి కదా. ఇదిగో అలా ఈ ఆత్మసాక్షి సర్వే వాళ్ళు మొన్న 2022లో సెప్టెంబర్లో వాళ్ళ ఒక సర్వే రిపోర్ట్ ఇవ్వటం జరిగింది. అప్పుడు వచ్చేసి వాళ్ళు చెప్పిన దాని ప్రకారం ఏంటి, 77 వచ్చేసి వైసీపీకి అన్నట్టు, 56 టీడీపీకి అన్నట్టు, 4 వచ్చేసి జనసేనకి అన్నట్టు, 38 వచ్చేసి టఫ్ ఫైట్ ఉండిద్ది అన్నట్టుగా ఇచ్చున్నారు. ఓకే, వైసీపీకి ఎడ్జ్ ఉంది అన్నట్టుగా ఇచ్చున్నారు. అప్పుడు జనసేన టీడీపీ పొత్తులు లేవు. తర్వాత మొన్న ఫిబ్రవరి 2023న ఒక రిపోర్ట్ ఇచ్చున్నారు. అప్పుడేంటి 78 వచ్చేటప్పటికేమో టీడీపీ, 63 వచ్చేసేమో వైసీపీ, 7 వచ్చేసి జనసేన, 27 వచ్చేసి టఫ్ ఫైట్ అని చెప్పేసి అన్నారు. ఇక ఇప్పుడు ఫేజ్ 3 ఇందులో భాగంగా చూసుకుంటూ ఉన్నట్టయితే 66,000 మందితో కలిపి వీళ్ళు సర్వే చేశారు. అందులో 86 ఏమో టీడీపీకి, 68 ఏమో వైసీపీకి, 6 ఏమో జనసేనకి, 15 చోట్లేమో టఫ్ ఫైట్ ఉండిద్దని చెప్పున్నారు. ఎప్పుడు ఇది? ఇప్పుడు మన సెప్టెంబర్ 30 ఇచ్చున్నారు. ఒకవేళ టీడీపీ జనసేన కలిసి కనుక వెళ్తే 95 ఏమో టీడీపీ జనసేన కూటమికి, 60 ఏమో వైసీపీకి, 13 ఏమో 13 ఏమో టఫ్ ఫైట్ ఉంటుందని చెప్పేసి అన్నారు. నెక్స్ట్ 95 ఏమో టీడీపీ, 60 ఏమో వైసీపీ, 8 ఏమో జనసేన, ఏమనుకోవద్దు, టీడీపీ జనసేన కనుక కలిసి వెళ్తే 95 టీడీపీకి, 60 ఏమో వైసీపీకి, జనసేనకి 13, 7 టఫ్ ఫైట్, రైట్. తర్వాత ఒకవేళ టీడీపీ జనసేన బీజేపీ కనుక కలిసి వెళ్తే, నేను ఆల్రెడీ చెప్పున్నా, బీజేపీతో వెళ్ళటం అంటే ఇప్పుడున్నటువంటి టీడీపీ ఆత్మహత్య చేసుకోవటమే లెక్క అని. ఇది ఎగ్జాక్ట్గా అదే చెప్పారు ఇక్కడ కూడా. బీజేపీ, టీడీపీ, జనసేన కనుక కలిసి వెళ్తే 72 నుంచి 70 స్థానాలు మాత్రమే వీళ్ళకి వస్తాయి. ఎవరికి? టీడీపీ, జనసేన, బీజేపీ కలిపి. మరి వైసీపీ 98 నుంచి 100 స్థానాలు వస్తాయి. మీకు అర్థమవుతుందో? ఇప్పటికీ బీజేపీ జనసేనను వాళ్ళ సైడ్ లాక్కుందని చూస్తూ ఉంది. ఎందుకు? వైసీపీని గెలిపించడానికి. వాళ్ళు ఏపీలో ఉన్నటువంటి ప్రజానికం అంతా కూడా
అసలు బీజేపీ అంటే పీకల్లోతు ఇదితో ఉన్నారు. ఇక్కడ ఒక మీకు చిన్న లాజిక్ కూడా చెప్తా. బీజేపీతో కలిస్తే 72 నుంచి 75 కదా. బీజేపీ కనుక టీడీపీ జనసేనతో కలవకపోతే మేము కలవడానికి రెడీగా ఉన్నామని కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళు చెప్పున్నారు. కమ్యూనిస్ట్ పార్టీలు గెలిస్తే ఓచకోత ఏపీలో 115 నుంచి 122 స్థానాలు టీడీపీ జనసేన కమ్యూనిస్ట్ పార్టీలకి, 56 నుంచి 58 స్థానాలు వచ్చేసి వైసీపీకి. బీజేపీ అసలు అడ్రస్సే ఉండదన్నమాట. 4 వచ్చేసి టఫ్ ఫైట్. మరి లోక్సభ స్థానాలు 17 వచ్చేసేమో టీడీపీ జనసేన కమ్యూనిస్టులకి, 7 వచ్చేసేమో వైసీపీకి, 1 వచ్చేసేమో టఫ్ ఫైట్. ఇక చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేశారు కదా, దీనికి సంబంధించి వైసీపీ వాళ్ళు ఏమన్నారు, వాళ్ళకి ఫేవర్గా ఉందనుకుంటా ఉన్నారు. అబ్బే భయంకరమైన వ్యతిరేకత ఉంది వాళ్ళకి. ఎంత అంటే 56% మంది చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేయడం కరెక్ట్ కాదని చెప్పేసి అంటున్నారు. 29% మంది ఏమో కరెక్టేనండి, అరెస్ట్ చేశారు కరెక్టే అని చెప్పేసి అంటున్నారు. 18% అయితే ఇది రాజకీయ కక్షలో భాగంగా అరెస్ట్ చేశారు తప్ప వేరేది కాదండి అన్నారు. ఇక 4 వచ్చేసి ఎవరండి మాకేం తెలీదు అని చెప్పేసి అన్నారు. దట్ మీన్స్ నో ఐడియా. కమింగ్ టు పాయింట్. ఆ తర్వాత కనుక చూసుకుంటూ ఉన్నట్టయితే ఎఫెక్ట్ ఎవరి మీద పడిద్ది ఏంటి అన్నప్పుడు 51% వైసీపీ మీద తీవ్రమైన ఎఫెక్ట్ పడిద్ది, 35% టీడీపీ మీద ఎఫెక్ట్ పడిద్ది అంటూ ఉన్నారు. 10% వచ్చేటప్పటికేమో వాళ్ళు ఇది అంతేం చూపించదండి అన్నట్టుగా ఉన్నారు. 4% వచ్చేసి అబే మాకేం తెలియదండి అంటూ ఉన్నారు. తర్వాత ఓటింగ్ పర్సంటేజ్ పెంచే విధంగా చూసుకుంటూ ఉన్నా కానీ చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేసిన తర్వాత ఊహించిన విధంగా 50% మందికి పైగా మేము చంద్రబాబుకి ఇంకటే ఓటేస్తాం అన్నట్టుగా అంటున్నారు. 43% మంది మాత్రము జగన్మోహన్ రెడ్డి చేసింది కరెక్ట్ కాదండి, సరే చూద్దాం రాను రోజులు ఎలా ఉండిద్ది ఏంటని చెప్పేసి వాళ్ళు చెప్తా ఉన్నారు. ఇది వీళ్ళు ఎవరు ఆత్మసాక్షి సర్వే వాళ్ళు చెప్పింది. వీళ్ళ క్రెడిబిలిటీ ఏంటనేది ఆల్రెడీ చెప్పినా కదా. గతంలో 2019 ఎన్నికలప్పుడు కానీ ఆ తర్వాత జరిగినట్టు ఎన్నికలప్పుడు కానీ ప్రతిసారి కూడా వీళ్ళు చెప్పినా నిజమైంది. 2019 ఎన్నికలప్పుడు వైసీపీ వాళ్ళు 140 ఎమ్మెల్యే స్థానాలు కొడతారని చెప్పేసి చెప్పింది వీళ్ళే. అంత ఆశ్చర్యపోయారు. ఎవర్రా బాబు వీళ్ళు నిజంగా సాక్షి వాళ్ళు సాక్షి పేపర్లో బ్యాచ్లా ఉన్నారనుకున్నారు అంతా. బట్ రియాలిటీ ఏంటి, 140 కూడా కాదు 151 వచ్చాయి వైసీపీ వాళ్ళకి. అప్పుడు అసలు వీళ్ళు ఎవరు చూసి సాక్షికి వీళ్ళకి సంబంధం, వీళ్ళు వేరే వాళ్ళు. సరే వాళ్ళు కరెక్టేనా బాబు అనుకున్నారు. తర్వాత లోక్సభ స్థానాలకు సంబంధించి 22 వైసీపీ గెలిచిద్ది, ఈ టీడీపీ వాళ్ళు వచ్చేసి 3 గెలుస్తారు. ఆ 3 కూడా శ్రీకాకుళం, విజయవాడ, గుంటూరు. ఎంత మార్జిన్తో గెలుస్తారు అది కూడా వాళ్ళు చెప్పున్నారు. అండ్ ఎమ్మెల్యే స్థానానికి సంబంధించి జనసేన వాళ్ళు 0 నుంచి 2 గెలవచ్చు అన్నారు, 1 గెలిచి ఉన్నారు. సో ఆనాడు వాళ్ళు చెప్పింది ఏదైతే అక్షరాలు జరిగింది. అంతకుముందు ఫేజ్ వారీ వాళ్ళు చేసిన రిజల్ట్స్ ఏమైతే అన్నీ కూడా కరెక్ట్గానే ఉన్నాయి, సర్వే రిపోర్ట్స్. సో ఇప్పుడు వాళ్ళు చెప్పింది కూడా అదే. ఇక రానున్న రోజుల్లో ఇంకా 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 టీడీపీ జనసేన కమ్యూనిస్ట్కి పాజిటివ్గానే మూవ్ అయ్యింది. ఎట్టి పరిస్థితుల్లో బీజేపీతో కలవకుండా టీడీపీ జనసేన కమ్యూనిస్ట్ కలిసి ఎన్నికలకు వెళ్తే ఏపీలో పవన్ కళ్యాణ్ కోరుకున్నట్టుగా వైసీపీ రహిత ప్రభుత్వం ఫామ్ అయింది. ఏమాత్రం బీజేపీని తెచ్చి వెళ్తూ పక్కన పెట్టుకున్నారా సర్వనాశనం ఇంకా వాళ్ళు అయితే రాజకీయ పరంగా.